నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ముందు గంజాయితో పట్టుబడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు వివరాలు వెల్లడించిన కాశీబుగ్గ డీఎస్పీ వివి అప్పారావు. ఇచ్చాపురం మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ముందు గంజాయితో పట్టుబడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు కేజీల 140 గ్రాముల గంజాయిని మరియు 2 సెల్ ఫోన్లను ఇచ్చాపురం టౌన్ పోలీసు వారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం ఇచ్చాపురం సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో కేసు వివరాలని కాశీబుగ్గ డీఎస్పీ వివి అప్పారావు తెలిపారు. దిలీప్ యొక్క పాత్ర ఉన్నదని గమనించి ఈ దర్యాప్తును కొనసాగించడం జరిగింది. ఈ దర్యాప్తులో ప్రాథమికంగా లభించిన ఆధారాల మేరకు భర్త కోసం విచారణ చేయగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తులసమ్మ టెంపుల్ వద్దపూడి జంక్షన్ వద్ద ఆటోలో వెళ్తున్న 4 వ్యక్తులతో అరెస్ట్ చేయడం జరిగింది. అందులో కొంతాల దిలీప్ మరియు వనము దాసు, మెట్టూరు రవి, భానుప్రసాద్ అనే వాళ్ళు నలుగురు కూడా ఆటోలో ఉన్నారు. వారి నలుగురిని మధ్యవర్తుల సమక్షంలో విచారణ చేయగా వారు నలుగురు కూడా ఈ నేరం చేయడంలోని వారి యొక్క పాత్రని అంగీకరించడం జరిగింది. ఇందులో కొంతాల దిలీప్ అన్న వ్యక్తి ఈ ముగ్గురికి కూడా 3.5 లక్షలకి తన భార్యని చంపితే ఇస్తానని చెప్పి ఒక అంగీకారం చేయడం జరిగింది. ఆ అంగీకారంలో భాగంగా మెట్టూరు రవి, భానుప్రసాద్ 28వ తేదీ నైట్ 8:30 గంటల ప్రాంతంలో ఆర్కరాపాడు నుంచి రైల్వే గేట్ దాటి ఆర్కరాపాడు గ్రామం వెళ్తున్న దారిలో మట్టి రోడ్డుపై మోటార్ సైకిల్ పైన వెళ్తున్న దిలీప్ మరియు కొంతాల మీనాక్షి వెళ్తున్న సందర్భంగా మీనాక్షిని తలపై రాడ్లతో కొట్టి చంపినట్లు వారు అంగీకరించడం జరిగింది. ఇందులో 50,000 రూపాయలు దాస్కి ఇచ్చినట్టు, మిగతా 2 లక్షలు కూడా మెట్టూరు రవి ఆ సొమ్ముతో ఒక ఆటో కొన్నట్లు కూడా తెలియపరచడం జరిగింది. ముద్దాయిలను మధ్యవర్తి సమక్షంలో సాధన చేయగా వారి వద్ద 4 సెల్ ఫోన్లు లభించాయి. అదేవిధంగా వారి నేరంలో నేరస్థలానికి రావడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను కూడా, ఒక బైక్ను, అదేవిధంగా ఈ సొమ్ముతో కొన్న ఒక ఆటోను కూడా వశపరచుకోవడం జరిగింది.